చూడండి ఇంకో మాట చూద్దాము. సబితా ఇంద్రారెడ్డి చేత రాజీనామా చేయించకుండా మంత్రిని చెయ్యలేదా అని ఎవరంటున్నారు? కాంగ్రెసోళ్ళు అంటున్నారు. కాంగ్రెసోళ్ళకి బుద్ధి జ్ఞానం ఉందో లేదో నాకు అర్థమైతలేదు అస్సలు. వాళ్ళకి సోయుందో లేదో కూడా తెలుస్తలేదు. అసలు బీఆర్ఎస్‌లోకి కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్‌లోకెళ్ళే సబితా ఇంద్రారెడ్డిని రాజీనామా చేయాలి అని చెప్పాల్సింది మీరు. మీ పార్టీలో నుండి వాళ్ళ పార్టీలోకెళ్ళిందామె. మీ పార్టీలో నుండి ఆ పార్టీలోకెళ్ళేటప్పుడు మీరు కదా అడగాల్సింది. ఇప్పుడు కేటీఆర్ అడుగుతుండా? లేకపోతే మీరు అడుగుతుర్రా రాజీనామా చేసి రండని? కదా! ఇప్పుడు ఎవరు ప్రజలారా ఆలోచించండి. కాంగ్రెసోళ్ళు ఏమంటున్నారంటే బీఆర్ఎస్‌లోకి ఈళ్ళెళ్ళేటప్పుడు రాజీనామా చేసి రండి అని అడగాల్సిన అవసరం వాళ్ళకి లేదు. మీకు సోయుంటే, మీకు రాజ్యాంగంపై అవగాహన ఉంటే, రాజ్యాంగాన్ని మీరు తెలుసుకొనుంటే మీరనాల్సింది. సబితా ఇంద్రారెడ్డిని మీరేమనాలంటే, "నువ్వు దీంట్లోంచి రాజీనామా చేసి బీఆర్ఎస్‌లోకి వెళ్ళు" అని మీరనలేదంటే మీకు అప్పుడే అర్థమైతుంది మీకెంత సోయుందో అని. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు సబితా ఇంద్రారెడ్డిని రాజీనామా చేసి ఎళ్లి అనకుండా ఎందుకు మీరప్పుడు ఆలోచించలేదు? చూడండి. ఎవరెవరు ఎన్ని సార్లు పోయినరో ఇక్కడ క్లియర్‌గా రాసిర్రు. ఒక్కసారి ఇనండి. బీఆర్ఎస్ అరాచకాన్ని ప్రజలు మర్చిపోలేదని కాంగ్రెసోళ్ళు చెప్తున్నారు. ఆ అరాచకం ఏంటంటే 2014లో కాంగ్రెస్ తరఫున గెలిచిన వారిలో 7గురిని బీఆర్ఎస్‌లో చేర్చుకున్నారని, టీడీపీ నుంచి 12 మందిని, వైఎస్ఆర్‌సీపీ నుండి 3గురిని, బీఎస్పీ నుంచి 2 ఆఖరికి సిపిఐ పార్టీ నుండి ఒక్కరిని తీసుకున్నారంట.